ఈ కథ మధ్యప్రదేశ్ లో ఉండే ఒక మిడిల్ క్లాస్ కుటుంబానిది. సులోచనాదేవికి 2 పిల్లలు. పెద్దది అర్చన, చిన్నవాడు కృష్ణ. అతను చిన్నప్పటి నుంచే చాలా అల్లరివాడు. ఈ రోజు మళ్ళీ నీ కాలేజ్ నుంచి ప్రిన్సిపల్ ఫోన్ వచ్చింది. ఈ రోజు వాళ్ళు నీ గురించి కంప్లైంట్ ఇచ్చారు. మళ్ళీ సౌరభ్ ను చెంపదెబ్బ కొట్టావట. నేనేం చెయ్యను, అతను నా కాలర్ పట్టుకున్నాడు. మరి నా కాలర్ పై చేయి వేస్తే కొట్టకు ముద్దు పెట్టుకుంటారా? ఆడు నువ్వు కొట్టడం ఏమో కానీ నేను నిన్ను కొడతా. ముందు ఆగు, చచ్చావు నా చేతిలో ఎదవా. అలా చెప్పి అర్చన చెప్పు పట్టుకుని కృష్ణ వెంట పరిగెడుతుంది. వెదవా, నిన్ను కాలేజీలో చదవడానికి పంపిస్తున్నావా లేక కొట్టుకోవడానికా? అమ్మో, ఇది మళ్ళీ సీన్ రకస్ గా మారింది. పరిగెత్తరా కృష్ణ, వదిలేవే తల్లి, నా పరువు తీయకు ఈ వీధిలో. ఆహాహా, అందరికి తెలుసు నీ పరువెంతో. రోజంతా ఏదో ఒకటి తెస్తూ ఉంటావు కొంప మీదకి. కృష్ణ చాలా అల్లరివాడు, కానీ అర్చన చాలా తెలివైనది. అప్పుడప్పుడు ఆమె అతనికి ఏదో ఒకటి అర్థమయ్యేలా చెప్తూనే ఉంటుంది. కానీ దానికి అతన్ని ఒకటే మాట ఉంటుంది. అరే అక్క, నువ్వు లెక్చర్ ఇవ్వడం ఇక ఆపు. నువ్వు టీచర్ అయినంత మాత్రాన దాని అర్థం ఇంట్లో కూడా పాఠాలు చెప్పమని కాదు. ఎలా? నిజానికి అర్చన దగ్గరలోనే ఒక స్కూల్లో పిల్లలకు పాఠాలు చెబుతూ ఉంటుంది. ఆమెకు పెళ్లిడు రావడంతో ఆమె ఇంట్లో వాళ్ళు ఆమెకు మంచి సంబంధం వెతికి తీసుకొచ్చారు. కొద్ది రోజుల్లోనే ఆమె పెళ్లి చాలా ధూమ్ధామ్ గా అయింది. అర్చన పెళ్లి తర్వాత అత్తారింటికి వచ్చింది. అయితే ఆమెకు ఎంత కోపం ఉంటుందో ఆమె భర్త అంత శాంతంగా ఉంటాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా అర్చన తన ఇంటి బాధ్యతల్లో నిమగ్నమైంది. కానీ ఆమె పుట్టింటికి వచ్చినప్పుడు కృష్ణకు ఏదో ఒక ప్రవచనాలు చెబుతూనే ఉంటుంది. ఇదేంటమ్మా, ఫ్రిడ్జ్ పరిస్థితి చూడు ఎంత చండాలంగా ఉందో. ఈ కృష్ణ రోజంతా ఏం చేస్తాడు? వాడికి చెప్తే ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తాడుగా. ఏంటి నేనా? నువ్వే చేసుకో. చూడుమా, 2-3 రోజులు ఉండడానికి వచ్చేది నేనే పని చేయాలట ఇప్పుడు కూడా. వాడంతే పని దొంగ. నీకు సిగ్గులేదా నీ అక్కకు పని చెప్పడానికి? వెళ్ళి త్వరగా ఫ్రిడ్జ్ క్లీన్ చేయి. దాంతో పాటు కిచెన్ కూడా క్లీన్ చేయి. ఇది కదా అసలు విషయం. ఫ్రెండ్స్ తో బైక్ పై తెగ తిరిగేయడం కాదురా. కృష్ణ అర్చన్ని కోపంగా చూస్తాడు. అలాగే ముఖం మార్చుకుని ఫ్రిడ్జ్, వంటగది క్లీన్ చేస్తూ ఉంటాడు. కొద్ది రోజుల తర్వాత కృష్ణకి మంచి జాబ్ దొరుకుతుంది. ఆ తర్వాత అదే ఆఫీస్ లో పనిచేసే ప్రియాంకను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కొద్ది రోజులు అంతా బాగానే నడిచింది. కానీ ఒకరోజు, హలో మా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను అర్చన, నువ్వెలా ఉన్నావో చెప్పు. నేను బాగున్నానమ్మా. సరేమా, అశోక్ కొద్ది రోజులు ఆఫీస్ పని మీద మీటింగ్ కోసమని బయటకు వెళ్తున్నాడు. అందుకే నేను కొద్ది రోజులు అక్కడికి వద్దాం అనుకుంటున్నా. ఇది నీ ఇల్లేగా, ఎప్పుడు కావాలంటే అప్పుడు రా. తన తల్లి నోటి నుండి ఆ మాట వింటూనే టీ తాగే కృష్ణ ఉలిక్కి పడతాడు. అరే ఏమైంది? నువ్వు బాగానే ఉన్నావుగా? అరే కోడలా, వీడు తన అక్క వచ్చే కబురు విని అలా రియాక్ట్ అయ్యాడు. నువ్వు విన్నావా అర్చన? నీ తమ్ముడు నీ రాక కోసమే ఎంత సంతోషంగా ఉన్నాడో. కానీ అత్తయ్య, ఇలాంటి విషయంలో ఎవరైనా సంతోషంగా ఉంటారు, కానీ ఈయన ముఖం చూడండి, ఏదో వెలక్కాయ కొరికినట్టే ఎలా బిగిసుకుపోయాడో. నాపై జోక్స్ వేసుకుంటున్నారా అత్తా కొడలు? అయినా ఇద్దరు చాలు అన్నట్టు ఆ లేడీ హిట్లర్ కూడా వస్తుందా ఇప్పుడు? ఏదో ఒకటి చెయ్యి కృష్ణ, ఏదో ఒక దారి వెతుకు. ఐడియా వచ్చింది. అతను తన అక్క అమాయకమైన భర్తకి ఫోన్ చేస్తాడు. హలో బావగారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను బామ్మర్ది. మీరేంటి ఎలా చేశారు ఫోన్? అది నా ఫ్రెండ్ ఒకడు బయట ఊరెళ్ళాడు. ఫోన్ చేసి ఏ బ్రాండ్ తీసుకొని రాను అని అడుగుతున్నాడు. నేను మిమ్మల్ని అడిగి చెప్తాను అన్నాను. అదేంటంటే నేను నీకు పార్సిల్ చేస్తాను. ఓరే వా బామ్మర్ది, నేనంటే ఎంత ప్రేమో. ఏదో ఒక మంచి బ్రాండ్ తెప్పించేయి, కానీ నేను డబ్బులు ఇవ్వను ముందే చెప్తున్నా. అరే మిమ్మల్ని ఇవ్వమని నేను చెప్పానా? కేవలం మీరు ఒక సాయం చేయండి చాలు. మా అక్కని పుట్టింటికి రానివ్వద్దు ప్లీజ్. కొద్ది రోజుల కోసం ఇక్కడికి వస్తుందని విన్నాను. ఏదో ఒకటి చెయ్యి బావా, తను ఇక్కడికి రానివ్వద్దు ప్లీజ్. ప్లీజ్ బావా ప్లీజ్, ఏదో ఒకటి చెయ్యి. ఓ అర్థమైంది ఇప్పుడు నాపై ఎందుకు ఇంత ప్రేమో. ఇప్పుడు దాకా నేనే అనుకున్నా తను పుట్టింటి వాళ్ళు కూడా ఆమె బాధితులేనా. సరే డోంట్ వరీ, నాకు అర్థమైంది బామ్మర్ది. నువ్వు బాధపడుకు, నేను చూసుకుంటా. అటు మరోవైపు అర్చన తన పుట్టింటికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంది. అశోక్ తన దగ్గరకు వస్తాడు. అర్చన డార్లింగ్, నా మీటింగ్ క్యాన్సిల్ అయింది. అదేంటంటే నా ఆరోగ్యం కూడా బాగోలేదు. అందుకే ఆన్లైన్ మీటింగ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నా. అరే నువ్వు ప్యాకింగ్ కూడా చేసేసావా? ఏం పర్లేదులే, నువ్వు వెళ్ళు, నా తిప్పలు నేను పడతాను. నా తల. అరే లేదు, నా పుట్టింటికి వెళ్ళడం కంటే మీ ఆరోగ్యం చాలా ముఖ్యం నాకు. ఏం పర్లేదు, నేను నా పుట్టింటికి ఇంకెప్పుడైనా వెళ్తాను. అలా కొద్ది రోజులు గడుస్తాయి. అలా ఒకరోజు, ఎప్పటి నుంచి పుట్టింటికి వెళ్ళాలనుకుంటున్నాను. అక్కడి నుంచి సరోజిని మార్కెట్ వెళ్లి చాలా షాపింగ్ చేసుకోవాలి. ఒక పని చేస్తాను, 2 రోజులు వెళ్ళొస్తాను. అలా ఆలోచించి ఆమె తన తమ్ముని భార్యకు ఫోన్ చేస్తుంది. ప్రియాంక, నేను సరోజిని నగర్ షాపింగ్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి చాలా దూరం, నీకు తెలుసు కదా. అందుకే ఒకరోజు అక్కడికి వచ్చి మనం కలిసి వెళ్దాం అనుకుంటున్నా. ఏమంటావు?
వదినా, ఇంటి పనుల్లో పడి నేను కూడా వెళ్ళలేకున్నా. మీరు రండి, కలిసి వెళ్దాం. అర్చన వచ్చే విషయం తెలుసుకొని కృష్ణ లేచి కూర్చొని మళ్ళీ తన బావకు ఫోన్ చేస్తాడు. నా ముద్దుల బావా, ఎంత ముద్దుగా ఉన్నావో బ్లాక్ షర్ట్ లో, ఎక్దమ్ హీరో కదా. సరే, ఏంటి విషయం చెప్పు. పొద్దున్నే అన్నపోసు పోస్తున్నావు, ఏంటి విషయం? ఏంటో చెప్పు. బావా, ఎప్పట్లాగే ఇప్పుడు అదే పని. ఓ, అర్థమైంది. అర్చన చెప్పింది నాకు విషయం. ఏం పర్లేదు, నీ పని నేను చేసి పెడతా. అలా చెప్పి అశోక్ ఫోన్ పెడతాడు. మళ్ళీ అశోక్ తన భార్య దగ్గరకు వెళ్లి పుట్టింటికి వెళ్లడాన్ని ఆపుతాడు. అరే, ఇప్పుడేంటి ప్రాబ్లం? నేనెందుకు మా పుట్టింటికి వెళ్ళకూడదు? ఏం మాట్లాడుతున్నావు అర్చన? ఊరి నుంచి మా అమ్మ నాన్న వస్తున్నారు. కోడలు ఇలాంటిదా అనుకోరు. వాళ్ళు వస్తున్నారన్న విషయం తెలియగానే వెళ్ళిపోయావు అనుకోరు. అరే యార్, ఇది పెద్ద సమస్యే. సరే, నేను ఎక్కడికి వెళ్ళను. ఇంకెప్పుడన్నా వెళ్తానులేండి పుట్టింటికి. అలా ఇంకొద్ది రోజులు గడుస్తాయి. అర్చన తన పుట్టింటికి వెళ్లి చాలా నెలలు గడుస్తాయి. ఆమె ఎప్పుడు పుట్టింటికి వెళ్లాలన్నా ఆమె భర్త ఏదో ఒక సాకుతో ఆపుతున్నాడు. ఇది ఇలా కొనసాగుతూ ఉండగా అలా ఒకరోజు, అర్చన, నువ్వు త్వరగా ఇక్కడికి రా అమ్మా. నీ తమ్ముడు మరదలు తెగ కొట్టుకుంటున్నారు. గల్లీల్లో అందరూ గుమ్ముగూడారు. మా ఇప్పుడే వస్తాను. అరే, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? మా పుట్టింట్లో ప్రాబ్లం గా ఉంది. కానీ నాకు ఆకలిగా ఉంది. భోజనం అది వడ్డించు. అక్కడ నా తమ్ముడు అతని భార్య విడాకుల కోసం గొడవ పడుతూ ఉంటే ఇక్కడ మీకు భోజనం కావాల్సి వచ్చిందా? ప్లీజ్ అర్చన, ఆకలితో నేను చచ్చిపోతే, తల తిరిగి పడిపోతే. అర్చన వంటగదిలోకి వెళ్లి వంట చేస్తుంటుంది. అప్పుడే అశోక్ తన బామ్మర్దికి ఫోన్ చేస్తాడు. కానీ ఆ సమయంలో గొడవలో పడి కృష్ణ ఫోన్ తీయడు. అర్చన భోజనం తెచ్చి అశోక్ ఇస్తుంది. ఇదిగో భోజనం. నేను ఇక మా పుట్టింటికి వెళ్తాను. నా మనసంతా అక్కడే ఉంది. ఆమె దిగులు చూసి ఈసారి అశోక్ కూడా ఆమెను ఆపలేక ఆమెను తీసుకుని అర్చన పుట్టింటికి వస్తాడు. అర్చనను చూసి కృష్ణ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఆమె ఇద్దరి గొడవ ఆపుతుంది. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? ఎందుకు గొడవ పడుతున్నారు? చూడు వదినా, తనకు తక్కువ మ్యాగీ ఇచ్చి నేను కాస్త ఎక్కువ మ్యాగీ తిన్నాను. దానికి ఇంత గొడవ ఎవరైనా చేస్తారా? ఆ తర్వాత అర్చన వారిద్దరికి ప్రేమగా అర్థమయ్యేలా చెబుతుంది. అరే, భార్యాభర్తల బంధం ప్రేమ, అనురాగం, గౌరవం అర్థం చేసుకునే తత్వంతో ఉండాలి. ఈ బంధం ఇద్దరి మనుషులది కాదు, ఇద్దరి కుటుంబాలది, ఇద్దరి ఆలోచనలది, ఇద్దరి సంస్కృతులది. మీరు ఇంత చిన్న విషయాన్ని తీసుకొని మీ బంధం పాడు చేసుకుంటున్నారా? ఇంకా నువ్వు వెధవా, ఇంత ఎదిగావు అయినా బుద్ధి రాలేదా? జనాలు ఎలా నవ్వుతున్నారు చూడు. ఒక మ్యాగీకి ఇంత గొడవ ఏంట్రా? ఇన్ని రోజుల తర్వాత తన అక్క ప్రేమ చూసి కృష్ణకు భలే అనిపిస్తుంది. అప్పుడు అతనికి అర్థమవుతుంది తన అక్క తిట్లలో కూడా తనపై ప్రేమ ఉందని, తన మంచిగా ఆమె ఇలా చేస్తుందని. రాంపూర్ గ్రామంలో ఒక పెద్ద ఇంటి నుండి పొద్దున్నే 4 గంటలకు వచ్చే హారతి శబ్దంతో ఊరంతా మారుమోగుతుంది. లతాదేవికి మొత్తం 36 మంది కోడళ్లు. వాళ్ళు ఉదయం రోజు 4 గంటలకే లేచి భగవంతుని పూజిస్తారు. అత్తయ్య, లేచారా మీరు? నిజంగా నేను చాలా అదృష్టవంతురాల్ని. నేను కల్లో కూడా ఊహించలేదు నా ఇంట్లో పొద్దున్నే 4 గంటలకు లేచి పూజా హారతి జరుగుతుందని. ఆ తర్వాత ఇంటి కోడళ్ళందరూ తమ పనిలో పడతారు. కోడల్లారా, మీ ఇద్దరు ఇంత పొద్దునే ఎక్కడెక్కడి నుంచి కూరగాయలు తీసుకొస్తున్నారు? ఇంకా ఏ దుకాణం తెరిచేదే ఉండదు కదా మరి? అత్తయ్య, బజార్ వెళ్లి పాచి కూరగాయలు ఎవరు తెస్తారు? ఇవి మేము మోహన్ అన్న దగ్గర నుంచి కొనుక్కొచ్చాం. అతను పొద్దున్నే లేచి తన పొలం నుండి తాజా తాజా కూరగాయలు కోసుకొని వస్తాడు కదా, ఆపై సంతలో అమ్ముతూ ఉంటాడు. మేము నేరుగా అతని పొలం నుంచే కొని తీసుకొచ్చాం. చూడండి ఎంత ఫ్రెష్ తాజా కూరగాయలు, ఎంత ఆకుపచ్చగా మెరిసిపోతున్నాయో. కాకరకాయ, బెండకాయ, దొండకాయలు, ఇంకా పాలకూర కూడా తెచ్చాం. మీకు నిన్నటి నుంచి పాలకూర తినాలని ఉంది కదా బాగా, అందుకే తెచ్చాం. వాళ్ళలా మాట్లాడుతూ ఉండగా మరో కోడలు పూజ అక్కడికి వస్తుంది. అత్తయ్య, మీరు త్వరగా వెళ్లి స్నానం చేసి రండి. మీకోసం వేణీళ్ళను తోడి పెట్టాను. దాంతో పాటు బట్టలు ఇస్త్రీ కూడా చేసి పెట్టాను. అప్పుడు లతాదేవి స్నానానికి వెళ్తుంది. కాసేపటి తర్వాత ఆమె తిరిగి రాగా డైనింగ్ టేబుల్ పైన ఆమె కోసం 36 రకాల వంటలు రెడీగా ఉంటాయి. బాగుంది, కాస్త టీవీ కూడా పెట్టండి. భోజనం చేస్తూ మనోరంజనం కూడా పొందవచ్చు. కానీ అప్పుడే లైట్ పోతుంది. అరే, ఇదేంటి కరెంట్ పోయింది? ఆగండి, ఇప్పుడే నేను ల్యాంప్ వెలిగిస్తాను. తర్వాత పూజ ల్యాంపును వెలిగిస్తుంది. ఆ వెలుతురులో ఒక కోడలు పాట పాడుతుండగా మరికొంతమంది డాన్స్ వేయడం వంటివి చేస్తారు. మీకు సరిగ్గా వినోదం అందుతుంది కదా అత్తయ్య గారు? మీలాంటి కోడళ్లు ఉంటే వినోదం లేకుండా ఎలా ఉంటుంది? ఆమె అలా చెప్తూ ఉండగానే మెల్లమెల్లగా అంతా అదృశ్యమైపోతుంది. ఆమె కలలన్నీ కళ్ళలవుతాయి. అంత నాశనమైంది. కోడళ్ళారా, అందరు ఎక్కడికెళ్లారు? అరే, ఇదంతా నా కళ. నేను కల్లో ఉన్నానా? అయినా ఎంత అందంగా ఉంది కళ.
లతాదేవికి ఒక్కగానొక్క కొడుకు అజిత్. అతని కోసం ఆమె ఎలాంటి కోడలు తేవాలనుకుంటుందంటే ఆమెకు 36 రకాల సుగుణాలుండేలాగా, ఒక ముక్కలో చెప్పాలంటే 36 సంస్కార లక్షణాలు గుణాలు కలిగిన కోడలు కావాలి. పండిట్ గారు, నాకు బాగా వంటలు చేసి పెట్టే, పూజలు చేసే శ్రద్ధ గల, పాటలు నాట్యం తెలిసినటువంటి, ఇంకా ఆపై పెద్దల్ని గౌరవించేటటువంటి, ఒక్క ముక్కలో చెప్పాలంటే 36 రకాల లక్షణాలున్న సుగుణాలున్న కోడలు కావాలి. ఓ అలాగే బేషుగ్గా. ఇదిగో చూడండి, ఆ 36 గుణాలు లక్షణాలు కలిగినటువంటి అమ్మాయి నీహారిక. మీ అబ్బాయి కోసం ఈమె రాసి పెట్టినట్టు ఉంటుంది. ఇద్దరికి జోడీ కూడా చాలా చక్కగా ఉంటుంది. మరి ఇక మాటలు ముందుకు వెళ్లి పెళ్లి చూపుల తర్వాత ఆ సంబంధం నిశ్చయం అవుతుంది. ఇక నీహారిక పెళ్లై తన అత్తారింటికి వస్తుంది. ఆమె అత్త చేతితో హారతి పట్టుకొని ఆమెకు స్వాగతం కోసం నిలవగా అప్పుడే ఆమె అంటుంది, ఓహ్ ఎంత వేడిగా ఉంది, అరే యార్ ఎవరైనా ఏసీ వేయండి, లేదంటే నేను స్ప్రో కోల్పోయేలా ఉన్నా. అలా చెబుతూ నీహారిక తలపై నుంచి కొంగు తీసేస్తుంది. ఓరి దేవుడా తన్నింద్రా నాయన, సచ్చాన్రా బాబోయ్ సచ్చా. సారీ మామయ్య, పొరపాటున అలా తగిలింది. సరే పర్లేదు వదిలే, ఇక వెళ్ళి నువ్వు విశ్రాంతి తీసుకో, అలసిపోయి ఉంటావు. ఇక రేపటి ఉదయం నీ మొదటి వంట ఆచారం కూడా ఉంది కదా. ఆ టైంలో ఆ ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక మరుసటి రోజు నీహారిక కట్ స్లీవ్లెస్ వెస్టర్న్ డ్రెస్ వేసుకొని బయటకు వస్తుంది. గుడ్ మార్నింగ్ అత్తయ్య, కాఫీ ఉందా? లేదు కోడలా, నేను కాఫీ తాగను, నా కోసం టీ చెయ్యి. నేను మిమ్మల్ని చేయమని చెప్తున్నాను. కానీ నేనెందుకు చేయాలి? నువ్వు కదా చెయ్యాలి, నువ్వు ఈ ఇంటి కోడలివి. కానీ నాకు చేయటం రాదే. ఏంటి రాదా? ఓరు దేవుడా, నాకు మోసం జరిగింది. 36 రకాల లక్షణాలు గుణాలున్న కోడల్ని అడిగా, కానీ ఒక్క గుణం కూడా లేదే దీనిలో. నీకు టీ పెట్టడమే రాకుంటే ఇక వంట చేయడం మాత్రం ఏమొస్తుంది? ఇక లతాదేవి తన కోడలకు టీ పెట్టడం నేర్పిస్తుంది. ఇప్పుడు పంచదార. నిహారిక దానిలో మొత్తం డబ్బా పంచదార ఒలికిస్తుంది. ఓరి దేవుడా, ఈ వంకర్ టింకర్ దాన్ని నాన్న ఎత్తి కంటగట్టావే కర్మ. కోడలా, నువ్వు ఇదంతా వదిలేసి బయటకు వెళ్లి ఇల్లు ఆకలి శుభ్రం చేసే పంచుడు, నేను చేస్తాను వంట. తమరి ఆజ్ఞ అత్తయ్య. ఇక లతాదేవి తానే స్వయంగా వంట చేస్తుంది. అలా 3 నెలలు గడుస్తాయి. ఒకరోజు ఆమె బయటకెళ్లి లేటుగా వస్తుంది. అరే లేట్ అయింది బాగా, నేను త్వరగా వెళ్లి వంట అవి చేస్తాను. అప్పుడు నీహారిక తన అత్తయ్య చేయి పట్టుకుని ఆమెను డైనింగ్ టేబుల్ వరకు తీసుకెళ్తుంది. ఇవన్నీ ఎవరు చేశారు కోడలా? ఇవన్నీ నీ కోడలే తన చేత్తో స్వయంగా చేసింది. ఇక నువ్వు ఒప్పుకోవాలి, నీ కోడలు ఇప్పుడు 36 సుగుణాలు గల కోడలైంది. అది విని లతాదేవి కళ్ళలో కన్నీళ్లొస్తాయి. ఆ పైన తన తడి హృదయంతో చెబుతుంది, చల్లగా ఉంది కోడలా. మీకు చాలా చాలా థ్యాంక్స్ అత్తయ్య, మీరు నాకు ప్రతి పని సరిగ్గా నేర్పించారు. ఇక మీ కోడల్ని 36 సుగుణాలు గల కోడల్ని చేశారు. నిహారిక అత్తారింటి వారు ఆమె చేతి వంట తిని చాలా సంతోషిస్తారు. ఇప్పుడు నిహారిక కూడా 36 సుగుణాలు గల కోడలుగా మారింది. ఆపై అందర్నీ శ్రద్ధగా చూసుకుంటుంది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.